హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు ఏంటిదో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు అవును, మీరు అనుకుంది కరెక్టే, విశ్వకర్మ జయంతి. మీ అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ విశ్వకర్మ జయంతి నాంపల్లి ఎగ్జిబిషన్లో అవుతుంది. కానీ గత 2 ఏళ్ళ నుంచి ఉప్పల్ బగాయత్లో జరుపుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉప్పల్ బగాయత్లో విశ్వకర్మీయులకు అందరికీ కొంచెం స్థలం ఇచ్చి అక్కడ జరుపుకోమని ఇచ్చారు. గవర్నమెంటే ఇది ఇచ్చింది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 17th విశ్వకర్మ జయంతి జరుపుకుంటాము. కానీ ఈ ఇయర్ 17th గణేశుడిని నిమజ్జనం వచ్చేసరికి కాలేక ఈ ఇయర్ 22nd సెప్టెంబర్కి జరుపుకుంటున్నాము. ఇక్కడికి చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. ఉదాహరణకు ఎక్స్ స్పీకర్ మధుసూదనాచారి, ఎక్స్ ఎమ్మెల్యే కల్వకుర్తి ఆచారి, ఎంపీ టి రాజేందర్, మీర్పేట్ కౌన్సిలర్ పసునూరి భిక్షపతి చారి. విశ్వకర్మ జాతి చాలా బాధపడుతున్నది, చాలా ఇబ్బందులు పడుతున్నది. ఈ కొత్త ప్రభుత్వం విశ్వకర్మల యొక్క కర్రకోత మిషన్ల యొక్క అనుమతుల మీద ఆంక్షలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షలను తొలగించాలని, అదేవిధంగా విశ్వకర్మల ఏదైతే చేతి వృత్తుల నైపుణ్యానికి ఏదైతే విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన స్కీముని ఈ రాష్ట్రంలో చాలా నత్తనడక జరుగుతున్నది. విశ్వకర్మ జయంతి సందర్భంగా బ్రహ్మం గారి పూజ మరియు హోమం జరిపారు. ఇక్కడ చూసినట్టయితే జనాలు మన తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళ పిల్లల్ని తీసుకొని మరీ కార్లలో బైక్లలో ఇక్కడికి వచ్చారు. అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అయ్యాయి. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవ్వగానే వాళ్ళకి మెమెంటోస్ అందించడం, శాల్వాతో సన్మానం చేయడం అలాంటివి చేశారు. అభ్యర్థిగా అనేక విధాలు కష్టపడ్డటువంటి మన ఆచార్య గారు, స్టేజీ అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సోదరులారా, ఈనాడు 5 ఎకరాలు వారి ద్వారానే మనకు వచ్చింది. 5 కోట్లు కూడా నేను మన మల్లుపట్టి గారి ద్వారా ఇప్పించడానికి రెడీ మనవి చేస్తున్నా. తప్పకుండా 5 కోట్లు తేవడానికి నేను శాయశక్తులా కృషి చేస్తానని మనవి చేస్తూ, విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరుగుతున్నది. ఉప్పల్ బగాయత్ ప్రాంగణంలో మా విశ్వకర్మీయులకి కట్టరా ఎల్పరా గణేష్ సార్ గారు చెప్పాలి. ఈ కోసే అతను ఆడు కోసు అనుకోకుండా ఈ చెయ్యి పెద్దన వేలు ఆ రంపానికి తగిలింది. ఆ రంపానికి తగిలి ఆ చెయ్యి పోయి ఆ ఏలు ఎగిరిపోయింది. పంచాయతీ పెట్టిర్రు. పంచాయతీ పెట్టి మీ కట్టెకోత మిషన్లో పనిచేయటం వల్లనే ఇది పోయింది కాబట్టి వీడికో 40,000 50,000 ఇవ్వాలని ఊర్లో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టిర్రు. పంచాయతీ పెడితే అప్పుడు ఊర్లో అంతా తీర్మానం చేస్తారు ఇవ్వాలి కదా అని చెప్పేసి. అంటే వాస్తవమే కదా, మన కోసం పనిచేస్తున్నవాడు, దీంట్లో పనిచేస్తున్నవాడు చనిపోయే ఇది ఏలు పోయింది, డబ్బులు ఇవ్వాలని మా నాన్న 2 ఎకరాల భూమి అమ్మి 40,000 రూపాయలు ఇచ్చాడు. సరే, మంచిదే ఉన్నది. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నా. మరి ఒక్క కర్రకోత మిషన్లనే జరిగితే ఒక్కడికి జరిగితేనే ఇట్లా ఉన్నది. మరి రాష్ట్రం మొత్తం దుగుడ మిషన్లు ఉన్నాయి, కట్టెకోత మిషన్లు ఉన్నాయి, మరి బంగారం పనిచేసే వాళ్ళు ఉన్నారు, శిల్పులు ఉన్నారు, కంచడి వాళ్ళు ఉన్నారు. మనం
మనం చేసేదే చేయితో పని. ఆ చేయితో పని చేసే సందర్భంలో టెక్నాలజీని తెచ్చుకున్నాం, కొంచెం పని చేయాలని చెప్పి, తొందరగా పని చేయాలని. మరి ఆ దాంట్లో భాగంగా ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఈయనకంటే 2 ఎకరాలు ఉన్నది కాబట్టి అన్ని ఇచ్చిండు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇయ్యలేకపోతే ఆయన కుటుంబం ఏం కావాలి, అలా భార్య పిల్లలు ఏం కావాలి? ఇవన్నీ కూడా నేను ఒక 10వ తరగతి విద్యార్థిగా ఆలోచన చేసి అక్కడ మీటింగ్లు ఉండోళ్ళే కాదు, ఈటింగ్లు ఉండోళ్ళు కూడా అనాలి. విశ్వకర్మ భగవానికి, గాయత్రి మాతాకి, గాయత్రి మాతాకి. కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకునిగా తన సొంత కృషితో సాధించి శాసనసభలో కనీసం మన విశ్వకర్మీయుడు నేనున్నాను అని చెప్పడానికి వీలుగా మనకు సిరికొండ మత్స్యనారాయణ గారు వారిని మాట్లాడవలసిందిగా, మా విశ్వకర్మీయుల సంక్షేమం కొరకు మీరు లోగడ మీరేం చేశారు? ఈ ల్యాండ్ రావడానికి 3 ఎకరాలు ఉంటే దాన్ని 5 ఎకరాలుగా ఈటల రాజేందర్ గారు అప్పుడు మంత్రి, జోగు రామన్న గారు మంత్రి, వాళ్ళిద్దరితో చెప్పి దీన్ని 5 ఎకరాలుగా చేయించాడు. అదేవిధంగా చాలాసార్లు మనకు డబ్బులు కూడా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వెనుక మనకు సిరికొండ మత్స్యనారాయణ గారు మాత్రమే మనకు సాయం చేశాడు. ఎందుకు అధికారంలో ఉంటూ ఆయన అధికారానికి, ఆయన మాటకు విలువనిచ్చి ఈటల రాజేందర్ గారు అప్పుడు, జోగు రామన్న గారు కూడా మనకు ఈ 5 ఎకరాల స్థలము 5 కోట్ల డబ్బులు మంజూరు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి మనకు ఎల్లవేళ్ళ మనకు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనకు సహాయ సహకారాలు అందించి మన విశ్వకర్మల తరఫున పోరాడవలసిందిగా వారిని ప్రార్థిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యజ్ఞ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని నలుమూలల నుండి విచ్చేసినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ, యజ్ఞ నిర్వాహకులకు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు లాల్కోట వెంకటాచారి గారికి, గౌరవనీయులు జోలూరు గౌరీశంకర్ గారికి, ఆచారి గారికి, ఉపేందర్ గారికి, గణేష్ గారికి, మదన్ మోహన్ గారికి, ఇంజమూరి గారికి, ఇతరత్ర విశ్వకర్మ బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మానవ జాతికి అత్యంత పవిత్రమైనటువంటి దినం విశ్వకర్మ జయంతి. అటువంటి విశ్వకర్మ భగవానుని జయంతిని యావత్ మానవ జాతి జరుపుకోవాల్సి ఉంటే విశ్వకర్మలు మాత్రం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నారు. కారణం మానవ జాతి సుభిక్షంగా ఉండాలి, మానవ జాతి అన్ని రంగాలలో పురోగమించాలని ఆ విశ్వకర్మ భగవానుడు ఏ రకంగా ఆశించి ఆశీర్వదించిండో ఆ పరంపర కొనసాగిస్తున్నటువంటి ఈ జాతిలో విశ్వకర్మ బిడ్డగా పుట్టడం నా అదృష్టం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అయితే సోదరులు, మనవి చేసేలో మనం ఒక పోటీ ప్రపంచంలో బ్రతుకుతా ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏ రకంగా ఉంది, మరి విశ్వకర్మ భగవానుడైన సృష్టి క్రమంలో అందరికంటే ముందున్నటువంటి మనం ఏ రకంగా ఉన్నాము అనేటువంటి ఆత్మ విమర్శ కూడా చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఎన్నుకోబడని కొద్ది కులాలలో ఎప్పుడో ఒకసారి శాసనసభకు ఎన్నుకోబడినటువంటి కులాల జాబితాలో విశ్వబ్రాహ్మణ జాతి ఉంది అనంటే విశ్వకర్మ భగవానుని వారసులమైనటువంటి మనం సమాజాన్ని అర్థం చేసుకోవడంలో, చైతన్యాన్ని సంతరించుకోవడంలో, శక్తిగా మారడంలో వెనుకబడి ఉన్నామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మనం శక్తిగా మారితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ మీ ముద్దు బిడ్డ మధుసూదనాచారి కనుక స్పీకర్ కాకపోయి ఉంటే 5 ఎకరాల ఉప్పల్ బగాయతు వచ్చేది కాదు. మధుసూదనాచారి కనుక స్పీకర్ కాక ఉంటే
ధూపదీప నైవేద్యానికి వందలాది మంది విశ్వకర్మీయులకు ఆ అవకాశం వచ్చేది కాదు.